హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 7 ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డిస్కస్ చేయబోతున్నాం. ఈ 7 క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చన్సే. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. 2 coins are tossed. What is the probability of getting at most one head? 2 coins ని మనం టాస్ చేసినప్పుడు probability of getting at most one head రావడానికి సంభావ్యత ఎంత? ఇక్కడ మనకి క్లియర్ గా తెలియాల్సింది at most అని అడిగితే మీనింగ్ ఏంటి అండ్ at least అని అడిగితే మీనింగ్ ఏంటి. at most one head అన్నారు, 2 coins are tossed. ఓకే, 2 coins are tossed and at most one head. ఇక్కడ మీనింగ్ ఏంటి అంటే 0 heads నుంచి 1 head వరకు అని. at most అంటే up to that particular number from 0. ఫర్ సపోజ్ 5 coins మనం టాస్ చేసాం అనుకోండి, at most 4 heads అన్నారు. 5 coins టాస్ చేసాము, at most 4 heads అన్నారు అంటే దీనికి ఎలా రాస్తాము? 0 నుంచి 4 up to 4 from 0 to that particular number అంటే 5C0 plus 5C1 plus 5C2 ఎక్కడ వరకు? 5C4 వరకు. అది at most అంటే. ఇప్పుడు at least చూద్దాం. at least 1 head అన్నారు అనుకుందాం. 2 coins are tossed, then at least 1 head. at least అంటే that particular number to maximum number. అంటే at least 1 head అంటే 1 head or 2 heads అని. ఏమవుతుంది ఇక్కడ? 2C1 ప్లస్ 2C2 అంతవరకు అవుతుంది. అదే ఈ కేసులో మనం అట్లీస్ట్ చూసినట్లయితే అట్లీస్ట్ 4 heads అన్నారు అంటే 4 heads నుంచి మాక్సిమం వరకు అంటే 4 heads అంటే ఏం తీసుకోవాలి? 5 coins టాస్డ్ కదా, 5C4 ప్లస్ 5C5 అంతే. ఫర్ సపోజ్ అట్లీస్ట్ కేసులో అట్లీస్ట్ 2 heads అన్నారు అనుకుందాం. ఎప్పుడు? 5 coins టాస్ చేసినప్పుడు. అప్పుడు ఏమవుతుంది? 5C2 ఆర్ 5C3 ఆర్ 5C4 ఆర్ 5C5 అవుతుంది. హియర్ ఆర్ అంటే ప్లస్ సింబల్ యూజ్ చేస్తాము. ఓకే, 2 నుండి మాక్సిమం నంబర్ వరకు అది అట్లీస్ట్. అట్ మోస్ట్ అంటే 0 నుంచి ఇచ్చిన నంబర్ వరకు, అది డిఫరెన్స్. ఓకే, ఇప్పుడు ఈ ఫస్ట్ క్వశ్చన్ కి ఆన్సర్ మీరు చాలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అట్ మోస్ట్ 1 head ఎన్ని కాయిన్స్ టాస్ చేసినప్పుడు? 2 coins టాస్ చేసినప్పుడు. ఆన్సర్ ఏమవుతుంది? 2C0 ఆర్ మీన్స్ ప్లస్ 2C0 ప్లస్ 2C1 బై 2 coins టాస్ చేశారు కాబట్టి టోటల్ నంబర్ ఆఫ్ కేసెస్ ఏమవుతాయి? 2 square 4 ఈక్వల్ టు 2C0 అంటే ఎంత అవుతుంది? 1 ప్లస్ 2C1 అంటే 2 బై 2 square అంటే 4 ఈక్వల్ టు 3/4. Second question. 3 coins are tossed. What is the probability of getting at least 2 tails? 3 coins టాస్ చేసినప్పుడు ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి. దేనికి? అట్లీస్ట్ 2 tails రావడానికి. అంటే 3 coins టాస్ చేసాం. అట్లీస్ట్ అంటే 2 tails నుంచి మాక్సిమం నంబర్ వరకు 3C2 ప్లస్ 3C3 అంతే కదా, అంతవరకే రాయగలం. 3C3 బై 3 coins టాస్ చేశారు అంటే డినామినేటర్లో ఎంత వస్తుంది? 2^3 2 cube ఈక్వల్ టు 3C2 ఈజ్ నథింగ్ బట్ 3C1. అవునా కదా? అంటే NCR అంటే NCN మైనస్ R కింద కూడా మనం రాయొచ్చు. సో 3C2 అంటే 3C1. 3C1 ఈజ్ నథింగ్ బట్ 3 ప్లస్ 3C3 1 బై 2 cube 2 cube అంటే 8 4/8 ఈక్వల్ టు 1/2. Coming to third question. A card is drawn from a pack of cards. The probability of getting a queen of heart or a king of club is. ఈ క్వశ్చన్ ని సాల్వ్ చేయాలి అంటే మీకు ప్యాక్ ఆఫ్ కార్డ్స్ గురించి ఇన్ఫర్మేషన్ తెలియాలి. డెక్ ఆఫ్ కార్డ్స్ ఆర్ ప్యాక్ ఆఫ్ కార్డ్స్ లో ఎన్ని కార్డ్స్ ఉంటాయి, ఏ టైప్స్ ఉంటాయి, ఏ టైప్ కి ఎన్ని కార్డ్స్ ఉంటాయి అనేది తెలియాలి. యాక్చువల్గా టోటల్ డెక్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని? 52. ఆ 52 కార్డ్స్ 2 పార్ట్స్ కింద డివైడ్ అయ్యాయి. ఒకటి రెడ్ కలర్ కార్డ్స్, అనదర్ వన్ ఈస్
బ్లాక్ కలర్ కార్డ్స్. రెడ్ కలర్ కార్డ్స్ మళ్ళీ 2 కేటగిరీస్. ఒకటి హార్ట్, ఇంకొకటి డైమండ్. హార్ట్లో 13 కార్డ్స్ ఉంటాయి అండ్ డైమండ్స్లో 13 కార్డ్స్. అంటే టోటల్ రెడ్ కలర్ కార్డ్స్ ఎన్ని 26 అండ్ బ్లాక్ కలర్ కార్డ్స్ కూడా 26. ఇవి కూడా 2 టైప్స్ కింద డివైడ్ అయ్యాయి. ఒకటి క్లబ్స్ అండ్ ఇంకొకటి స్పేడ్స్. అండ్ క్లబ్స్ 13 కార్డ్స్ అండ్ స్పేడ్స్ 13 కార్డ్స్. ఇక్కడ హార్ట్లో 1 కింగ్, 1 క్వీన్, జాక్, ఏస్ ఉంటాయి. అలాగే డైమండ్స్, క్లబ్స్, స్పేడ్స్లో కూడా టోటల్గా 4 కింగ్ కార్డ్స్ ఉంటాయి డెక్ ఆఫ్ కార్డ్స్లో అండ్ టోటల్గా 4 క్వీన్ కార్డ్స్ ఉంటాయి డెక్ ఆఫ్ కార్డ్స్లో. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు కావాలి అంటే ఒకసారి పార్ట్ 5 ఆఫ్ ప్రాబబిలిటీని వాచ్ చేయండి. A card is drawn from a pack of cards. The probability of getting a queen of heart. అంటే మనకి ఇక్కడ హార్ట్ కార్డ్స్ ఎన్ని ఉంటాయో తెలియాలి. టోటల్గా హార్ట్ కార్డ్స్ 13 ఉంటాయి. ఆ 13 కార్డ్స్ నుంచి ఒక క్వీన్ని తీసుకోమంటున్నారు. అంటే యాక్చువల్గా 13 కార్డ్స్లోనూ ఓన్లీ 1 క్వీనే ఉంటుంది. ఆ ఒక్క క్వీనే మనకు కావాలంట. బట్ సపోజ్ అక్కడే 4 క్వీన్స్ ఉన్నాయనుకోండి, 4 నుంచి ఒక క్వీన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. కానీ అక్కడ హార్ట్స్లో ఓన్లీ 1 క్వీన్ ఉంది అంటే ఆ ఒక్క క్వీన్నే మనం తీసుకోవాలి. సో 1 న్యూమరేటర్లో 1 వస్తుంది. 1/. ఎన్ని కార్డ్స్ నుంచి తీసుకోవాలి? టోటల్ తీసుకోవాలి. డెక్ ఆఫ్ కార్డ్స్ అన్నీ తీసుకోవాలి, హార్ట్స్ మాత్రమే కాదు. డినామినేటర్లో టోటల్ పాసిబుల్ కేసెస్ కదా. సో 52. అంటే ఇక్కడ ఏ క్వీన్ ఆఫ్ హార్ట్ ఆర్ మీన్స్ ప్లస్ సింబల్ అండ్ అండ్ మీన్స్ ఇంటూ సింబల్. ఓకే. ఆర్ ఏ కింగ్ ఆఫ్ క్లబ్ ఈజ్. క్లబ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 13. ఆ 13 కార్డ్స్ నుంచి దేన్ని తీసుకోవాలంట? కింగ్ని. అంటే క్లబ్స్లో కూడా ఓన్లీ 1 కింగ్ ఉంటుంది. సో ఆ ఒక్క కింగ్ని తీసుకోమంటున్నారు. సో ఇక్కడ ఏమవుతుంది? ఏ క్వీన్ ఆఫ్ హార్ట్ అంటే ఒక్క క్వీనే ఉంటుంది. సో 1. ఆర్ మీన్స్ ప్లస్. ఏ కింగ్ ఆఫ్ క్లబ్ అంటే ఒక్క కింగే ఉంటుంది క్లబ్స్లో. సో 1. 1 + 1/. ఓన్లీ 1 కార్డ్ ఫైండ్ అవుట్ చేయాలి. హార్ట్స్ నుంచి అయినా లేదా క్లబ్స్ నుంచి అయినా. సో 1 + 1. యాక్చువల్గా 1C1 1C1. నో నీడ్ టు రైట్ C1 కదా. సో 1 + 1 అండ్ ఒక కార్డే డ్రా చేయాలి కాబట్టి 52 C1. అంటే C1 అనేది రాయనక్కర్లేదు అనుకున్నాం కదా. ఏమవుతుంది ఆన్సర్? 2/52 = 1/26 అవుతుంది. See fourth question. From a pack of 52 cards, 1 card is drawn at random. Find the probability of a face card drawn. అంటే ఇక్కడ ఫేస్ కార్డ్ని డ్రా చేయమంటున్నారు 52 కార్డ్స్ నుంచి. మనకు తెలియాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి? 52 కార్డ్స్లోనూ ఎన్ని ఫేస్ కార్డ్స్ ఉంటాయి అనే ఇన్ఫర్మేషన్ తెలియాలి. ఎన్ని ఉంటాయి? టోటల్ 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 12 ఫేస్ కార్డ్స్ ఏంటి అంటే యాక్చువల్గా హార్ట్స్లో 3 ఫేస్ కార్డ్స్ అండ్ డైమండ్స్ 3, క్లబ్స్ 3, స్పేడ్స్ 3. ఆ 4 సూట్స్లోనూ 3 3 3 3 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. 4 × 3 టోటల్ ఎన్ని? 12 ఫేస్ కార్డ్స్ ఉంటాయి. ఆ 3 ఫేస్ కార్డ్స్ ఒక్కొక్క దానిలో ఉన్న 3 ఫేస్ కార్డ్స్ ఏంటి అంటే కింగ్, క్వీన్ అండ్ నెక్స్ట్ వన్ ఈస్ జాక్. కింగ్, క్వీన్, జాక్ ఈ 3 కార్డ్స్ని ఫేస్ కార్డ్స్ అంటారు. 4 సూట్స్లోనూ 3 3 ఉన్నాయి కాబట్టి 4 × 3 టోటల్ ఎన్ని? 12 ఫేస్ కార్డ్స్. ఫేస్ కార్డ్స్ టోటల్ ఎన్ని? 12 డెక్ ఆఫ్ కార్డ్స్లో. ఇక్కడ ఒక ఫేస్ కార్డ్ని డ్రా చేయమంటున్నారు. అంటే 12C1. ఎన్ని కార్డ్స్ నుంచి? 52 C1. సో 12/52 4 times 4 cancelled 3 times and here 13 times. So 3/13. Fifth question. In a bag there are 6 red balls, 4 green balls and 8 yellow balls. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఒక బ్యాగ్లో 6 రెడ్ బాల్స్ ఉన్నాయంట. 6 రెడ్ బాల్స్. నెక్స్ట్ 4 గ్రీన్ బాల్స్. నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ 8 ఎల్లో బాల్స్. ఒక బ్యాగ్లో ఉన్న బాల్స్ అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్నో చూడండి. ఇక్కడ 6 + 4 10, 10 + 8 18. టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 18 బాల్స్ ఉన్నాయి ఆ బ్యాగ్లో. ఓకే. నెక్స్ట్ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? 3 balls are drawn at random.
from the bag, what is the probability that 2 balls will be red? 3 balls తీసుకోవాలంట మనం ర్యాండమ్గా, కానీ దాంట్లో 2 balls రెడ్ రావాలంట అండ్ రిమైనింగ్ 1 బాల్ ఏమవ్వాలి, గ్రీన్ బాల్ అవ్వాలంట. అది కండిషన్. 3 balls మనం తీసుకోవాలి ఆ బ్యాగ్ నుంచి, 2 balls రెడ్ అయి ఉండాలి, 1 బాల్ ఏమై ఉండాలి, గ్రీన్ అయి ఉండాలి. అంటే రెడ్ బాల్స్ నుంచి 2 బాల్స్ని తీసుకుందాం. రెడ్ బాల్స్ టోటల్ ఎన్ని, 6 బాల్స్ నుంచి 2 బాల్స్ని మనం డ్రా చేయాలి అంటే 6 అవునా కదా. కానీ ఇక్కడ టోటల్ నంబర్ ఆఫ్ కార్డ్స్ ఎన్ని డ్రా చేయాలి, 3 కదా. ఇక్కడ మనం ఓన్లీ 2 డ్రా చేసాము అంటే 2 రెడ్ బాల్స్ అండ్ 1 గ్రీన్ బాల్. అండ్ మీన్స్ మల్టిప్లికేషన్. సో 1 గ్రీన్ బాల్ అంటే 4 బాల్స్ నుంచి 1 బాల్ డ్రా చేయాలి. 4C1 6C2 4C1 అంటే టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఎన్నో చూడండి, 3 balls హోల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ ఇన్ ఎ బ్యాగ్. ఓకే, ఇక్కడ మనం డ్రా చేసిన టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 3, బట్ ఇచ్చిన ఆ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయంటే 18. ఈ 18 బాల్స్ నుంచి కదా మనం ఈ బాల్స్ని పిక్ చేసుకుంటున్నాము. సో 18C ఎన్ని బాల్స్, 3 బాల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. 18C3 ఈక్వల్ టు 6C2 6 into 5 by 2 into 1 into 4C1 అంటే 4 by 18 into 17 into 16 by 3 into 2 into 1. Do calculation. 2 times cancelled. Here 6 times 2 3 times cancel అవుతుంది. అండ్ ఇంకా క్యాన్సిలేషన్ ఏమైనా ఉంటే చూద్దాం. 2 times ఈ 2 దీంట్లో 8 times అండ్ ఈ 2 దీంట్లో 4 times. సో ఫైనల్గా 5 by 17 into 4 68. 5 by 68. ఫిఫ్త్ క్వశ్చన్లోనే సెకండ్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 balls ఆఫ్ సేమ్ కలర్? ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఎస్బీఐ మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామ్లో ఆల్రెడీ ప్రీవియస్గా అడిగిన క్వశ్చన్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ 2 balls? మనం 2 balls డ్రా చేయాలి, కానీ మనకి నచ్చినవి కాదు. అక్కడ కండిషన్ ఏంటి, సేమ్ కలర్ అయ్యే బాల్స్ని. అంటే 2 balls రెడ్ అయినా అవ్వాలి, గ్రీన్ అయినా అవ్వాలి, లేదు అంటే ఎల్లో అయినా అవ్వాలి. 2 balls ఆఫ్ సేమ్ కలర్. 2 balls రెడ్ ఆర్ 2 balls గ్రీన్ ఆర్ 2 balls ఎల్లో. అంటే 2 ballsని 6 balls నుంచి తీసుకోవాలి అంటే 6C2. ఆర్ మీన్స్ ప్లస్ ఇది, లేదా గ్రీన్ బాల్స్ లేదా ఎల్లో బాల్స్. సో ఆర్ అన్నప్పుడు ఎప్పుడు కూడా మధ్యలో ప్లస్ సింబల్ వస్తుంది. 4C2 ప్లస్ 8C2 టోటల్ బై టోటల్ నెంబర్ ఆఫ్ బాల్స్ 18 కదా, 18C2 ఈక్వల్ టు 6C2 6 into 5 by 2 into 1 plus 4C2 4 into 3 by 2 into 1 plus 8 into 7 by 2 into 1 whole by 18C2 18 into 17 by 2 into 1. Okay, 2 into 1 2 into 1 gets cancelled. Common తీస్తే మీకు 2 వస్తుంది. ఇక్కడ కూడా 2 ఉంది. 2 gets cancelled. That equal to 6 into 5 30 plus 12 plus 56 whole by 18 into 17. Okay, I want to write like this for calculation purpose. Okay, and next 30 plus 12 42 42 plus 6 48 plus 50 98 98 by 18 into 17. ఇక్కడ ఇంకేం క్యాన్సిల్ అవుతుందో చూద్దాం. బట్ సపోజ్ 2 cancelled, 4 times and 9 times, and here 9 times. No more cancellations. So answer is 49 by 9 into 17. How much? 3 9 50. 49 by 153. See sixth question. A box contains 4 red, 3 green, 2 blue and 5 black marbles. What is the information? 4 red anta, 3 green, next 2 blue and 5 black. బ్లాక్ మార్బుల్స్ ఉన్నాయంట ఒక బాక్స్లో.
ఇఫ్ 3 మార్బుల్స్ ఆర్ డ్రాన్ ఎట్ ర్యాండమ్, మనం 3 మార్బుల్స్ని డ్రా చేయాలి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ నన్ ఆఫ్ దెమ్ ఆర్ బ్లాక్? అంటే 3 మార్బుల్స్ని మనం ఆ బ్యాగ్ నుంచి తీసుకోవాలి, కానీ ఆ తీసుకునే 3 మార్బుల్స్ నుంచి ఒక్కటి కూడా బ్లాక్ అవ్వకూడదు. అది క్వశ్చన్. ఇది కూడా ప్రీవియస్ పేపర్స్లో అడిగిన క్వశ్చనే, చాలా ఇంపార్టెంట్. బ్యాంక్ పిఓ ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్. ఒక్కటి కూడా బ్లాక్ అవ్వకూడదు అంటే మనం బ్లాక్ మార్బుల్స్ నుంచి పిక్ చేయకూడదు. అంటే బ్లాక్ మార్బుల్ని దేన్ని కూడా మనం తీసుకోకూడదు ఆ బ్యాగ్ నుంచి. ఎన్ని మార్బుల్స్ తీసుకోవాలి? 3 మార్బుల్స్ అంట. రిమైనింగ్ ఈ కలర్స్లో దేన్నైనా సరే, వేటినైనా సరే మనం తీసుకోవచ్చు ఆ బ్యాగ్ నుంచి. అంటే 4 + 3 7, 7 + 2 9. అంటే ఈ 9 మార్బుల్స్ నుంచి 3 మార్బుల్స్ని మనం పిక్ చేయొచ్చు, కానీ ఈ 5 బ్లాక్ మార్బుల్స్ నుంచి దేన్ని కూడా మనం పిక్ చేయడానికి లేదు. సో 4 + 3 7 + 2 9, 9C3 బై డినామినేటర్లో మాత్రం టోటల్ తీసుకోవాలి కదా, 9 + 5 14 కదా, 14C3 ఈక్వల్ టు 9 × 8 × 7 బై 3 × 2 × 1 whole by 14 × 13 × 12 by 3 × 2 × 1. And do calculation. 4 cancel 3 times and here 2 times, and 7 cancel 2 times. ఈ 2 cancel అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎంత మిగిలింది? ఈ 3 దీంట్లో 3 times cancel అవుతుంది. ఆన్సర్ ఈజ్ 3/13. 3/13. లాస్ట్ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. 7th క్వశ్చన్ చూడండి. దేర్ ఆర్ 12 ఆరెంజెస్ ఇన్ ఏ బాక్స్. ఒక బాక్స్లో 12 ఆరెంజెస్ ఉన్నాయంట. అవుట్ ఆఫ్ విచ్ 5 ఆర్ నాట్ రైప్. అంటే ఆ 12 ఆరెంజెస్లో కూడా పండినవి పండనివి కూడా ఉన్నాయి. అంటే పండనివి ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయంట? 5 ఉన్నాయంట. నాట్ రైప్ అంటే పండని ఆరెంజెస్. ఇఫ్ 4 ఆరెంజెస్ ఆర్ టేకెన్ అవుట్, ఆ బాక్స్ నుంచి మనం ఎన్ని ఆరెంజెస్ తీసుకోవాలి? 4 ఆరెంజెస్ తీసుకోవాలి, ర్యాండమ్గా తీసుకోవాలి. దెన్ వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ అట్లీస్ట్ 1 ఆరెంజ్ అన్రైప్? అంటే పండనిది అట్లీస్ట్ 1 ఆరెంజ్ అయి ఉండాలి. ఓకే, అంటే అట్లీస్ట్ 1 అంటే మ్యాక్సిమం వరకు, 1 నుంచి మ్యాక్సిమం వరకు కూడా మనం పండుని తీసుకోవచ్చు. హియర్ దేర్ ఆర్ 12 ఆరెంజెస్ ఇన్ ఏ బాక్స్. ఎన్ని ఆరెంజెస్ ఉన్నాయంటే 12 ఆరెంజెస్ ఉన్నాయి. ఈ 12 ఆరెంజెస్లోనూ ఎన్ని ముగ్గలేదంట, పండలేదంట? 5 ఆరెంజెస్ పండలేదు. సో 5 ఆరెంజెస్ అన్రైప్. అండ్ రిమైనింగ్ ఎన్ని? 7 ఆరెంజెస్ పండిన ఆరెంజెసే కదా. ఓకే, టోటల్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఎన్ని? ఆరెంజెస్ 12 అండ్ 5 పండని ఆరెంజెస్ అండ్ 7 పండిన ఆరెంజెస్. కన్ఫ్యూజ్ అవ్వకండి. ఇఫ్ 4 ఆరెంజెస్ ఆర్ టేకెన్ అవుట్ ఆఫ్ ద బాక్స్ ర్యాండమ్లీ, 4 తీసుకోవాలంట మనం. కానీ ఇక్కడ కండిషన్ ఏంటి? అట్లీస్ట్ 1 ఆరెంజ్ అన్రైప్. అట్లీస్ట్ 1 ఆరెంజ్ ఇస్ అన్రైప్. అంటే ఈ 5 ఆరెంజెస్ నుంచి ఒకటి తీసుకోవాలి మనం ఖచ్చితంగా. అట్లీస్ట్ 1 అన్నారు కాబట్టి 1 or 2 or 3 or 4 or 5, 5 కూడా అన్రైప్ కూడా తీసుకోవచ్చు. బికాస్ అట్లీస్ట్ వర్డ్ ఉంది అక్కడ, 5C1. కానీ మనం ఎన్ని ఆరెంజెస్ తీసుకోవాలి? 3 ఆరెంజెస్. కానీ మనం ఎన్ని ఆరెంజెస్ తీసుకోవాలి? 4 ఆరెంజెస్ తీసుకోవాలి. కానీ ఇక్కడ నేను ఒకటే ఆరెంజ్ని పిక్ చేశాను, అది కూడా అన్రైప్ ఆరెంజ్ని పిక్ చేశాను. అంటే రిమైనింగ్ 3 ఆరెంజెస్ ఎక్కడి నుండి రావాలి? పండిన ఆరెంజెస్ నుంచి రావాలి. సో 7C3. ఓకే, ఇదొక కేసు. ఆర్ నేను 2 తీసుకోవాలనుకుంటున్నాను ఈ 5 ఆరెంజెస్ నుంచి. 5C2. 2 ఆరెంజెస్ ఆల్రెడీ పిక్ చేశాం కాబట్టి రిమైనింగ్ 2 ఆరెంజెస్ దీని నుంచి తీసుకోవాలి. 7C2 ప్లస్ 5C3 అండ్ 7C1. ఇక్కడ బేస్ 4 సరిపోవాలి అన్నిటికి. ఓకే, నెక్స్ట్ ప్లస్ 5C4 ప్లస్ 5C4 అండ్ 7C ఎంత అవుతుంది? 0. హోల్ బై టోటల్ 12 ఆరెంజెస్ నుంచి 4 ఆరెంజెస్. సో 12C4. ఇది ఒక కేసు. కానీ దీనికి చాలా టైం ఎక్కువ తీసుకుంటుంది కదా క్యాలిక్యులేషన్కి. అది
ఇదే క్వశ్చన్ని సింపుల్గా వేరే విధంగా కూడా మనం సాల్వ్ చేయొచ్చు. అదేంటి అంటే చూద్దాం. ఇక్కడ అట్లీస్ట్ 1 ఆరెంజ్ ఈజ్ అన్రైప్ అన్నారు. టోటల్ ప్రాబబిలిటీ ఎంత 1 అంటే P ఆఫ్ E ప్లస్ P ఆఫ్ E బార్ అంటే 1 అవుతుంది కదా. ఆ 1 నుంచి రైప్ అయిన ఆ ఫ్రూట్స్ని తీసేస్తే 1 మైనస్ అన్నీ కూడా ఈ 7 ఆరెంజెస్ నుంచి మనం తీసుకున్నాం అనుకోండి, అంటే టోటల్ ప్రాబబిలిటీ నుంచి పండిన పళ్ళనన్నింటినీ తీసేస్తాం. అంటే దాంట్లో ఏముంటాయి? అట్లీస్ట్ 1 అన్రైప్, అవునా కదా? సో దీన్నే ఇంకెలా రాయొచ్చు? ఇదే క్వశ్చన్ని ఎలా సాల్వ్ చేయొచ్చు? 1 మైనస్ టోటల్ ప్రాబబిలిటీ ఈజ్ 1 మైనస్ 1 ఆరెంజ్ ఈజ్ అన్రైప్ అన్నారు. అట్లీస్ట్ 1 ఆరెంజ్ ఈజ్ అన్రైప్. కానీ నేనేం చేస్తున్నాను అంటే ఈ 4 ఆరెంజెస్ని కూడా దీని నుంచి తీసుకొని దాన్ని 1 నుంచి సబ్ట్రాక్ట్ చేసేస్తున్నాను. అంటే 7C4 బై టోటల్ 12C4. సింపుల్. అంటే 1 నుంచి టోటల్ ప్రాబబిలిటీ, ఆ మొత్తం ఆ టోటల్ ప్రాబబిలిటీ నుంచి అన్నీ కూడా పండిన పళ్ళనే తీసేస్తున్నాను. అంటే రిమైనింగ్ ఏమవుతాయి? పండకుండా ఉన్నవే కదా దాంట్లో ఉంటాయి. అట్లీస్ట్ అంటే మీనింగ్ అదే కదా, 1 అవ్వచ్చు, 2 అవ్వచ్చు, మొత్తం అన్నీ అవ్వచ్చు. సో 1 మైనస్ ఈక్వల్ టు 1 మైనస్ 7 ఇంటూ 7C4 ఈజ్ నథింగ్ బట్ 7C3. ఈజీ క్యాలిక్యులేషన్ కోసం నేను అలా కన్వర్ట్ చేసుకుంటున్నాను. NCR ఈక్వల్ టు NCN మైనస్ R. లేదు అంటే మీరు డైరెక్ట్గా 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 అని రాసుకోండి. నాకు ఒక నెంబర్ తగ్గుతుంది కాబట్టి ఇలా రాస్తున్నా. 7C3 కదా ఇది. 7 ఇంటూ 6 ఇంటూ 5 బై 3 ఇంటూ 2 ఇంటూ 1 హోల్ బై 12 ఇంటూ 11 ఇంటూ 10 ఇంటూ 9 బై 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1. ఓకే, cancelled and 4 3 times cancelled and the 3 దీంట్లో 2 times cancelled and ఈ 2 and 5 2 into 5 10 ఏమవుతుంది? 1 minus 7 by 99 equal to 99 minus 7 by 99 equal to 99 minus 7 అంటే 92 by 99. ఈ క్వశ్చన్ కూడా బ్యాంక్ PO ఎగ్జామ్లో అడిగిన క్వశ్చన్, ఇంపార్టెంట్. అంటే ఇలా కూడా మనం సాల్వ్ చేయొచ్చు, కానీ ఆన్సర్స్ ఇలా డైరెక్ట్గా ఇచ్చారు అనుకుంటే అది కష్టం కదా. ఇంత లెంగ్తీ ప్రాసెస్ చేసే కంటే సింపుల్గా ఈ మెథడ్ ఫాలో అవ్వండి. నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు ఈ క్వశ్చన్స్ అన్నీ చాలా ఈజీగా ఉంటాయి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ ప్రాబబిలిటీ అనేది. డిఫరెంట్ మెటీరియల్స్ నుంచి లేదా నెట్లో చాలా క్వశ్చన్స్ మీకు దొరుకుతాయి. ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో ఇవ్వండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తాను. ఈ క్వశ్చన్స్ అన్నీ మీకు చాలా ఈజీగా అర్థమయ్యాయని అనుకుంటున్నాను. అర్థమైతే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.